చిన్న కోడిపిల్లలు ఎప్పుడైనా గాని, పెద్ద కోళ్ళు తిరిగే ప్రదేశంలో తిరగకుండా ఉండాలి. అంటే చిన్నయి, పెద్దయి మొత్తం కలిసి పొద్దున్నుంచి సాయంత్రం వరకి ఒకే ప్రదేశంలో తిరగకూడదు. అలా తిరగటం వల్ల కూడా కోడిపిల్లలు చచ్చిపోతాయి. అది ఎట్లాగంటే పెద్ద కోళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఉంటది. చిన్న కోడిపిల్లలో అంత డెవలప్ అయ్యి ఉండదు. దానివల్ల బయట నుంచి ఏదన్నా పాథోజన్స్ అంటే వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు. ఇవి అటాక్ జేసినప్పుడు పెద్ద కోళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అయ్యింది గదా! దానివల్ల ఆ వ్యాధి తాలూకా లక్షణాలు, వ్యాధి ఎఫెక్ట్ అనేది కోడి మీద పడదు. పెద్ద కోడి మీద. ఆల్రెడీ దాని లోపల ఎంతో కొంత పాథోజన్ లోడ్ ఉంటది. అది ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా ఉంది, డెవలప్ అయ్యి ఉంది గాబట్టి, కోడి మీద నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. సేమ్ అదే కోడి రెట్ట వేసినప్పుడు, లేపోతే నీళ్లు తాగినప్పుడు, మేత తిన్నప్పుడు నోటి నుంచి సలైవా పడతది గదా! మేత తిన్నప్పుడు గాని, నీళ్లు తాగినప్పుడు గాని, రెట్టేసినప్పుడు మరి నేల మీద పడతది గదా! అదే ఏరియాలో కోడిపిల్ల తిరిగినప్పుడు, ఆ వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిమి అనేది ఆ రెట్ట ద్వారా, నోట్లో ఉన్న సలైవా ద్వారా ఆ పెద్ద కోళ్ళతో తిరిగేటువంటి చిన్న పిల్లలకు కూడా స్ప్రెడ్ అవుతది. ఆటోమేటిక్‌గా చిన్న పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ అన్‌డెవలప్‌గా ఉంటుంది గాబట్టి, వీక్‌గా ఉంటుంది గాబట్టి, చిన్న పిల్లలు తొందరగా డిసీజ్‌కి అటాక్ అయిపోతే, చిన్న పిల్లలు తొందరగా వ్యాధికి గురై చచ్చిపోతాయి. కాబట్టి సెపరేట్‌గా, డివైడ్‌గా ఉండాలి అని చెప్పడానికి రీజన్ అది. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే మీ కోళ్ళకేదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్‌మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలన్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.